జర్నలిస్టు నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జగిత్యాల జిల్లా కేంద్రంలో గత 5 రోజుల నుండి జర్నలిస్టు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టు దీక్షకు బుధవారం ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జర్నలిస్టుల దీక్షకు సంఘీభావం తెలిపి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు కృషి చేస్తానని ఆయన అన్నారు. అవసరమైతే సీఎం గారు రమ్మంటే నేను వస్తా. ఎందుకంటే మన అక్కడ పెట్టేసి కలెక్టర్ గారు కూడా సీఎం గారు ఓకే జగిత్యాల పట్టణ కేంద్రంలో జగిత్యాల జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి దీక్ష శిబిర 30 ఏళ్ళుగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వంలో నడుస్తున్నామో మా పని అంటే అందులో నాకు కూడా బాధ్యత ఉందని చెప్పని మనం చేస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు నేను 20 ఏళ్ళుగా ప్రతిపక్షంలోనే ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నా కానీ మధ్యలో బీఆర్ఎస్ పార్టీ చేరిన తర్వాత నేటి ఎమ్మెల్యే ఇంతకుముందు ఎమ్మెల్యే సుధీర్ కుమార్ గారికి స్వయంగా జరిగింది. విలేకరించినటువంటి హామీ పెట్టుకోవాలని చెప్పని దానికి అనుగుణంగా మాజీ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారికి కుట్ల ఎమ్మెల్యే గారికి తప్పనిసరి ఇస్తున్నటువంటి మాట కూడా వాళ్ళు ఇచ్చారు. కానీ అది ఏ కారణం వలనో అది కాలేకపోయింది. మరి మీ అదృష్టం కానీ ఇప్పుడు మాత్రం మన ఎమ్మెల్యే అధికార ప్రభుత్వంకి వెళ్ళింది. అది చెప్పేటువంటి మాట కూడా నేను డెవలప్మెంట్ కోసం పోయినా చెప్పేటువంటి మాట చెప్పిండు. ఒకవేళ డెవలప్మెంట్ కోసం పోయినట్టయితే సంజయ్ గారిని మన ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తం మూలంగా ఇచ్చిన హామీకి అనుగుణంగా జగిత్యాల జర్నలిస్టులు ధరలు క్యాంప్ లో 4 ఎకరాలు వెంటనే కేటాయించాలా, ప్రభుత్వంతో ఇప్పించాలి. నా సహచర మిత్రులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రేటు కూడా ఆయన కలవలేకపోయినా. కానీ ఇవాళ మాత్రం నేను అందరి ముందు చెప్పేది ఈ కొరకు అటు సంజయ్ గారితో కానీ జీవన్ రెడ్డి గారితో కానీ కలుస్తామంటే రేవంత్ గారికి కలవడానికి కూడా నేను ముందుంటా అని చెప్పని. ఎందుకంటే మీతో కంటిపై అనుభవం ఉంది. రవిశంకర్ గారు చెప్పినట్టుగా ప్రజా జీవితంలో వాళ్ళం, ప్రజా సమస్యల పరిస్థితి నిరంతరం పాటుపడుతున్నటువంటి వాళ్ళం. అందులో భాగమైనటువంటి మీరు మేమైతే రాజకీయ రంగంలో మీరు పత్రికా రంగంలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి కోర్టు ఎస్టేట్ లో ఉండేటువంటి పత్రికా రంగం. ఆ పత్రికా రంగానికి ప్రజల సమస్యలు తీసుకుని నిరంతరం వాస్తవంగా ఈ దేశంలో ఏం అయితే సైనికులు కానీ పోలీసులు కానీ నిరంతరం అప్రమత్తంగా ఉన్నానో పోటీతత్వంలో కూడా మీరు నిరంతరం అప్రమత్తం ఉండేటువంటి జాబ్ మీరు. అర్ధరాత్రి అపరాత్రి అయినా ప్రమాదమే కానీ దుర్ఘటనే కానీ పూర్తిగా ఏకీభవిస్తూ మనిషికి అవసరమైనటువంటి కనీసమైనటువంటి గూడు ఉండాలేదు. ఇవాళ గూడు ప్రాణంగా మీకు గూడు కావాలనేటువంటి మాట కనుకున్నాక 4 ఎకరాల స్థలం అధికంటే తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇందులో 5 లక్షల రూపాయలు దానితో బాధ్యపడాలని చెప్పాలి. అందరి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ భారత దేశంలో ఇంకా 3వ అంశమైనటువంటి గుడ్డ ఉందో అది జాతీయ చేనేతోత్సవం. ఈరోజు మన చేనేత కళాకారులు నిరంతరం కష్టపడుతూ ఒక వచ్చి గుడ్డం తీస్తే కూడా మనం దాన్ని నాగరిక సమాజంగా భావిస్తున్న తొలి నాగరికత గుర్తింపు ఈ గుడ్డ. కనుక అటువంటి వాళ్ళ కూడా మీ ద్వారా మీ ముందు శుభాకాంక్షలు తెలియజేస్తూ జర్నలిస్టుల ఐక్యత గత 5 రోజులుగా నివాస స్థలాల కోసం రిలే నిర్వహణ దీక్ష చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన ఇవాళ నిజంగా మా నియోజకవర్గంలో జగిత్యాల జిల్లా తప్ప కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో విలేకరులందరికీ కూడా స్థలాలు ఇచ్చింది. బ్రహ్మాండంగా నేను గెలిచిన 2 రోజుల లోపే రాజన్న సిరిసిల్ల జిల్లాల కేటీఆర్ గారి నేతృత్వంలో వెంటనే జయంతుల మండలంలో ఉన్నటువంటి విలేకరులందరి గురించి అట్లా రామడుగు, చెప్పగండి, గంగాధర అన్ని మండలాలు చేసిన ఒక జగిత్యాల జిల్లాలో మల్యాల మరియు ఒడియాల మండలం వాళ్ళకే
నేను అర్థం చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అధికారుల వైఫల్యం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వైఫల్యం కారణంగా నేను ఈ 2 మండలాల్లో నిజంగా జర్నలిస్టులు అంటే రోజు పొద్దున ఏటి కిందెత్తరో ఏడ ఛానల్ తెలియదు. కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక దీని ఈ ప్రజాసేవ చేయాలి, ఎక్కడైతే రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయాలంటుందో జర్నలిస్టులకు కూడా ఒక మంచిని ప్రజలకు అందించాలని సంకల్పంతో చేస్తే తప్ప దీన్ని ఎవరు కూడా లక్షణాధికారులు కోటీశ్వర్లు ఎవరు కూడా ఉండరు. 100% మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ జగన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా సంజయ్ కుమార్ గారు చొరవ తీసుకోవాలి. మేము కూడా కలెక్టర్ గారికి ఆ రోజు ఒక లెటర్ పెట్టినాం. మా మలయాళ మండలంలో ఉన్నటువంటి కొడుమల మండలంలో వాళ్ళకు కూడా వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మీకు అండగా ఉంటాం, మీ తరఫున పోరాటం, మీ పక్షాన తప్పకుండా మీ ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు, మీకు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చే వరకు కూడా మీ తరఫున మేము కొట్టాడతామని చెప్పి తెలియజేస్తూ మరి మేము ధైర్యంగా ఉన్నది. తప్పకుండా ఈ పోరాటం తెలంగాణ ఉద్యమంలో కొట్టాడో, తెలంగాణ సాధించుకునే విధంగా కొట్టాడో, ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు కూడా మనం కొట్టాడడం అని చెప్పి మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ పార్టీ అండగా ఉంటుంది, అందరూ కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.